శాలిని వాళ్ళ అమ్మ అయితే విరాట్‌ని చంపడానికి మనుషుల్ని పురమాయిస్తుంది. వాళ్ళకి డబ్బు ఇచ్చి "అరే ఇటువైపు వస్తాడురా వాడు, ఆడిని ఎలాగైనా చంపేయాలి" అని చెప్పి రౌడీలకి చెప్తూ ఉంటుంది. ఈలోపు శాలినికి అయితే ఫోన్ చేసి, "అమ్మ శాలిని, ఈరోజు వాడిని ఎలాగైనా చంపేస్తారు, వాడు ఎలాగైనా శవమయ్యే వస్తాడని చెప్పి అంటూ ఉంటుంది. శాలిని ఆ మాట వినగానే చాలా నవ్వుకుంటుంది. నవ్వుకొని వాళ్ళ అమ్మ ఈరోజు ఆడి పని అయిపోయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోపు విరాట్ కారులో వస్తూ ఉంటాడు. రౌడీలు అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటారు. విరాట్ ఏమో కారులో వస్తూ ఉంటాడు. వస్తూ ఉండగా "అరే ఆపరా" అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. "రే ఎవర్రా మీరంతా" అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు. అనగానే అందరూ కలిపి గుంపుగా వెళ్ళి విరాట్ కారుని అయితే ఆపేస్తారు. ఆపేసి "అరే నువ్వు ముందు కిందకి దిగరా" అని చెప్పి అంటూ ఉంటారు. అనగానే విరాట్ ఏమో "రే ఎందుకురా, నేను ఎందుకు దిగాలరా కిందకి" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఎవర్రా మీరంతా, అసలు ఎందుకురా నన్ను ఆపేరు" అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు. రౌడీలేమో "అరే ముందు నువ్వు దిగరా కిందకి" అంటూ ఉంటాడు. ఈ లోపేమో చంద్ర, శాలిని, శ్యామల గారు వీళ్ళందరూ కలిసి ఇంటి దగ్గర శివపూజ చేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. చంద్ర అయితే శివపార్వతుల ఫోటో పెట్టి దండది వేసి మిగతా పూజసాములన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. చంద్ర చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు శాలిని చూసి "మురిసిపోవే, ఈరోజు ఎంత మురిసిపోయినా ఇప్పుడే నువ్వు మా అమ్మ నీ మొగుడిని ఎలాగైనా చంపించేస్తుంది, ఎంత మురిసిపోయినా ఈరోజు నువ్వు ఇప్పుడే మురిసిపోతావు" అని చెప్పి శాలిని అనుకుంటూ ఉంటుంది. చంద్ర పాపం అవన్నీ ఏమీ తెలియక ఇవన్నీ ఊహించుకొని మురిసిపోతూ ఉంటుంది. ఈ శాలిని ఏమో "మురిసిపోవే మురిసిపో" అంటూ ఉంటుంది.